ఫోన్ చేసేది కదమ్మా అసలు. ఏంట్రా మీ ఆవిడ ఫోన్ చేయట్లేదు, అసలు మాట్లాడుతున్నావా నువ్వు మీ ఆవిడతోని, మాకు ఎలాగ చేయదు నీకు చేస్తుందా అని నేను ఒకనాడు అడిగినాము. అడిగితే ఫోన్ చేసాడమ్మ నా ఎదురుగండా. చేస్తే అవసరమైతే నువ్వే చేస్తావు, నేనెంత చెయ్యాలి నీకు ఫోను అని మాట్లాడుకోవడానికి పెద్దగా విషయాలు ఏమీ లేవు, పని ఉంటే ఫోన్ చేయ లేకపోతే లేదు అన్నట్టుగానే అంది. అంటే భర్తకు దూరంగా ఉన్నాను నా ఫీలింగ్ గానీ, మీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో టైం స్పెండ్ చేస్తాను, నువ్వు రా నన్ను చూడడానికి అని ఇట్లా ఏమీ లేవు. తిన్నావా ఉన్నావా పోనీ ఎక్కడున్నావా అని అడుగుతారు కదమ్మా, అది కూడా అసలు ఏం ఒక 4-5 టైమ్స్ కాల్ చేస్తాను మేడం. ఇంకా ఎప్పుడు బిజీ అని వచ్చేది. నాకు డౌట్ వచ్చి నేను ఆమె జియో సిమ్ మేడం, నేను మై జియో యాప్ ఎక్కించుకుని ఆమె ఓటీపీ తీసుకుని దాంట్లో చూసి ఫోన్ మాట్లాడుతున్నాం. అంటే 1 hour 4 minutes అట్లా. ఎవరో నేను అడిగితే నేను మాట్లాడలేదు అది ఇది అని చెప్పాను. అవి కూడా ఇంట్లో ఎవరికి చెప్పలే మేడం. ఆమెతోనే డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఎవరితోనో మాట్లాడావా లేదా ఈరోజు, నేను ఫోన్ చేసిన బిజీ వచ్చింది, నువ్వు ఫోనే చేయలేదు, నాకు బిజీ ఎక్కడ వస్తుంది, నేను ఎవరితోనూ మాట్లాడలేదు అది ఇది అని. నిజం చెప్పు మళ్ళీ అడుగుతున్నానని ఒక 10 times అడిగిన మేడం. నిజం నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు అది ఇది అని. సరే అయితే నీకు నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ఎవరితో చెప్పాను. నెంబర్ చెప్పిన మేడం, నువ్వు ఇంతసేపు ఈ టైంలో నువ్వు మాట్లాడు ఈ నెంబర్తో, ఎవరు అది అని అడిగితే అవన్నీ నా ఫోన్ నీకు ఎలా తెలుస్తుంది, నా అవన్నీ నీకు ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పి. ఇంతకీ నెంబర్ ఎవరితో చెప్పిందా లేదా చెప్పలే మేడం, వేరే అమ్మాయిది అని చెప్పింది. అయితే నేను మా ఫ్రెండ్ ఫోన్తో హలో వాష్ లాండ్రీలో చేస్తాడు మేడం మా ఫ్రెండ్. అరే నెంబర్ ఒకసారి మీ కంపెనీ నెంబర్తో ఫోన్ చేసి ఎవరో కనుక్కోరు ఒకసారి అంటే ఆయన మాట్లాడాడు మేడం. నేను హలో వాష్ లాండ్రీతో మాట్లాడుతున్నాను అది ఇది అని చెప్పి మాట్లాడితే అక్కడ అబ్బాయి వాయిస్ వినిపించింది. సరే మేడం నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు మేడం. ఇంకా అప్పుడు ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె నెంబర్ చెప్పావో అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దాని తర్వాత 2 times వెళ్ళింది మేడం. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్లో ఏమో బ్లాక్ చేసింది నా నెంబరు, వాళ్ళ ఫ్రెండే చేస్తుంటే. హాస్టల్కి వెళ్తే లేదమ్మా వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పారు. 1.5 month అన్నదే 3 months చేశారమ్మా. హాస్టల్లో జాయిన్ చేశారు. సరే తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, అసలు ఆ పిల్ల వెకేట్ చేసి వెళ్ళిపోయింది, కోచింగ్ అయిపోయింది. ఆగస్టులో జాయిన్ చేశారమ్మా, December 1st రమ్మన్నారమ్మా. మమ్మల్ని ఫోన్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసాము. క్రిస్టియన్ మ్యారేజ్ చేశారా? ఎందుకని? మేము మా చర్చ్ ఓపెనింగ్కి రమ్మని పిలిచామమ్మ. రానన్నదమ్మ. రానని వాళ్ళ అక్కగారు అబ్బాయి బర్త్డేకి వెళ్ళిందమ్మ. ఫోన్లేరా మనకిష్టం లేదు రాలేదు, వెళ్తే వెళ్ళని దానికి ఏం ఫీల్ అవ్వకని చెప్పినాం. నేను తర్వాత December 1st రమ్మన్నారమ్మ మమ్మల్ని. కోచింగ్ అయిపోయింది కోచింగ్ అయిపోయింది తీసుకెళ్ళడానికి రండి అని. ఈలాగా మా ఆయన రోజు అడిగిపోడమ్మా, ఇంకా రాలేదు 5 నెలలు అయిపోయింది ఏం చేస్తుంది. December 1st తీసుకెళ్ళమన్నారు. నెక్స్ట్ ఏమైంది? వెళ్ళామమ్మ. వెళ్ళేటప్పటికి ఇన్స్టాగ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు ఎట్టాడు అని చెప్పి బూతులు లంకించుకున్నారు. పిలిచింది వాళ్ళేగా, ఫోన్ లో అడగలేదా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడుతున్నావంటే ఏంట్రా అని అసలు అడగలేదమ్మా. నన్ను తీసుకురావద్దన్నారు. మా ఆయన్ని ఇతన్నే రమ్మన్నారు, మా డాడీని రమ్మన్నారు మేడం. నువ్వు మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్ లో మీ ఆవిడని తిడుతూ? లేదు మేడం. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట కదా. చెప్తాను మేడం దానికి. చెప్పమ్మా. అయితే వాళ్ళ ఊరిలో 4 అబ్బాయిలు ఉన్నారంట మేడం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయితే నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేశారు మేడం. క్రియేట్ చేసి అందులో మా ఆవిడ గురించి చెప్పండి, మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి, వదిలేస్తాను, మీ దగ్గర పడుకోబెడతాను అది చాలా గలీజ్గా ఉన్నాయి మేడం. అయితే అవన్నీ నాకు చదవని వస్తలే, ఇలా చూపించి నువ్వే చేసావు ఒప్పుకో నీ ఫోటో ఉంది ఒప్పుకో అంటారు. నేను చేయలేదు, నేను చేయలేనప్పుడు నేను ఒప్పుకోవాల్సిన పని లేదు అది ఇది అని చెప్పాను మేడం. లేకపోతే నేను పోలీస్ కేసు పెడతాను వెళ్ళి అంటే మేము పోలీస్ స్టేషన్ చుట్టూరు అక్కడ ఇక్కడ తిరగలేము అది ఇది అని చెప్పారు మేడం. తర్వాత వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏదో కోపంలో ఉంది, నేను మాట్లాడి పంపిస్తాను కంగారు పడకండి మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పి పంపించేసారు. తర్వాత 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు. అప్పుడు మా అబ్బాయిని అడిగిన అమ్మ, నేను ఏమో చిన్నోడు కదమ్మా, ఒరే పెట్టావా పెట్టావా మాయే కదా నేను కాళ్ళు అట్టుకుంటాను చెప్పు నాని నువ్వు నిజం చెప్పు నానంటే చేయలేని తప్పు ఒప్పుకోవడమ్మా. అసలు నేను పెట్టలేదమ్మా. అమ్మ పెళ్ళని నేను ఇలా పెడతాను, 4 కుర్రోళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను ఎందుకు పెడతానమ్మా. అప్పుడు అన్నాడమ్మా, వజ్రానికి ఇలాగ రాంగ్ మెసేజ్లు వచ్చాయమ్మా, వాళ్ళందరినీ క్రియేట్ చేసి నన్ను ఇలా ఇరికిచ్చడానికి చూస్తుంది అని అప్పుడు మా అబ్బాయి అన్నాడమ్మ. అన్నయ్య నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు,
మేము అప్పుడు పెట్టలేదు. మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇలా నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వల్గర్ మెసేజ్లు మా వైఫ్ కి పంపిస్తున్నారండి, ఇప్పుడు ఆ అమ్మాయి 498 వేసి మీ దగ్గరకు వచ్చింది, నేను కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నా, దీన్ని ఎంక్వైరీ చేయండి. ఐడిలో అవన్నీ ఉంటాయి, ఏ ఫోన్ నెంబర్తో అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం అనేది క్లియర్ గా దొరుకుతాయి. మనకు దొరకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. మీరు అట్లా ఎందుకు ఒక కంప్లైంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేడం. వెళ్ళారా? మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లా అంటే ఒక 4 అబ్బాయిలో ఒక అబ్బాయి చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టారంట మేడం, మా మావయ్య వాళ్ళకి. మావయ్య వాళ్ళకి పెడితే అప్పుడు అడిగాం ఎవరు పెట్టారో, వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎలాగొచ్చినాయి నీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడిగంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇవ్వం అది ఇది అని చెప్పారు మేడం. అయితే నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మేడంతో వెళ్ళినా మేడం. అయితే ఆ మేడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కాపురం కలిసి ఉండదు, కలవడానికి ఉండదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఒకసారి ఆలోచించి చెప్పండి. సరే మీ మావయ్య నెంబర్ ఇవ్వండి, నేను ఆ వాట్సాప్ నెంబర్ ఎవరిదో కనుక్కొని నేను మాట్లాడతానంటే ఫోన్ చేశారు మేడం. అసలు వాళ్ళే కాపురం వద్దు అనుకుంటున్నారు. ఒక పక్కన మీ మీద 498 వేశారు, నువ్వే ఒక రాంగ్ మెసేజ్లు పంపించామని ఒక కంప్లైంట్ రేజ్ చేశారు, నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చావు, అది ఫేక్ ఐడి అండి ఎంక్వైరీ చెయ్యను అని. ఇక్కడ నీకు పోలీసులు ఏమన్నారు? ఈ మాట వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి పోలీసులు చెప్పాలమ్మా నువ్వు ఇప్పుడు ఒక కంప్లైంట్ వేస్తున్నావు, మీ ఆయన ఏమో ఫేక్ అకౌంట్ అండి నాకు అసలు సంబంధం లేదంటున్నాడు, ఒకవేళ నువ్వు కేసు పెడితే కాపురం నిలబడకపోవచ్చు అని. అప్పుడు ఆ అమ్మాయి ఇష్టం, పెడతదా కాపురం కోసం ట్రై చేస్తుందా అని పెట్టేసింది. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టినాక నీకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి? నువ్వు కేసు పెడితే కాపురం పోతుందని. అంటే వాళ్ళు అక్కడ కేసు పెట్టకముందే నేను ఇక్కడ వెళ్ళినా మేడం. ముందే వెళ్ళావు? ముందే వెళ్ళినా మేడం. ముందే వెళ్తే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు మా మావయ్యతో, ఎవరితో నువ్వు, నీకు ఫోన్ చేసి చెప్పాను నేను, నువ్వు అడగాల్సిన పని ఏంటి అది అని చెప్పి పోలీసు ఎస్ఐ గారితో తిడితే కొంచెం డేంజర్ గా ఉన్నారు, కొంచెం చూసుకోండి అమ్మా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తాను. చేసేయాలి కదా మరి నువ్వు, అంటే ఫస్ట్ స్టెప్ నీది ఉంటే బెటర్. ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి కొన్ని. రెండు, నువ్వు చెయ్యని పని మీద నీకు మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. సార్ నీకు అప్పటికి తెలియదా ఇన్స్టాగ్రామ్ లో నా మీద? అప్పటికి తెలియదమ్మా. ఇలాగే ఏమైందంటే 4 కుర్రోళ్ళు ఉన్నారు కదమ్మా, 4 కుర్రోళ్ళు మెసేజ్లు స్టార్ట్ అయినాయి. అక్కడ ఒక పెద్ద ఫోన్ చేశాడమ్మా, చేసి చాలా రాంగ్ గా తిట్టాడమ్మా. తిట్టినాక ఆ తర్వాత 4 కుర్రోళ్ళు కాక ఇంకొద్దరు కుర్రోళ్ళు అన్నారు, ఎవరు పెట్టారో ఏంటో మొత్తం నీకు చెప్తాం పలానా దుక్కునికి రానే ఫోన్ చేశారమ్మా. అప్పుడు వెళ్తే తిట్టారు? అప్పుడు తిట్టలే మేడం, తిట్టలేదమ్మా. వాళ్ళ ఊరిలో 4, ఒక 2 పెద్దలు, ఒక 4 అబ్బాయిలు, ఒక ఉండూరు వంతినని ఒకటి ఉంటాయి మేడం, ఉండూరు ఊరని, అక్కడికి రమ్మంటే. ఈ పంచాయతీలన్నీ ఎప్పుడు జరిగినాయి అమ్మా? పంచాయతీలన్నీ 23లోనా? 23లో 23లో.